తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. కొన్ని రోజులుగా 46 డిగ్రీల ఎండలు మండిపోతుంటే మరికొన్ని చోట్ల వానలు దంచి కొడుతున్నాయి. రాబోయే 4 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒక పక్క భానుడు తన ప్రతాపం చూపిస్తూ నిప్పుల కొలిమిని తలపిస్తుంటే మరోవైపు సడన్ గా నల్లటి మబ్బులు కమ్ముకుని పిడుగులతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. ఈ వింత వాతావరణాన్ని చూసి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కొద్దిగా జోరు పెంచాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంటార్కిటికా, ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతాల నుంచి వస్తున్న గాలి ప్రవాహాలు ఈ రుతుపవనాలను ఇండియా వైపు వేగంగా నెడుతున్నాయి. లక్షద్వీప్, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి రాబోయే 2-3 రోజుల్లో విస్తరించే ఛాన్స్ ఉంది. మే 31 లేదా జూన్ 1వ తేదీ కల్లా రుతుపవనాలు కేరళను తాకొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం సముద్రంలో జరుగుతున్న మార్పుల వల్లే ఈ సడన్ ట్విస్టులు కనిపిస్తున్నాయి. తమిళనాడు తీరాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. దీనివల్ల సముద్ర మట్టానికి దాదాపు 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు భారీగా మేఘాలు పేరుకుపోయాయి. అటు ఆగ్నేయ అరేబియా సముద్రంలో కూడా మరో ఆవర్తనం యాక్టివ్గా ఉంది. వీటికి తోడు తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో 3వ ఆవర్తనం కూడా తోడైంది. దీని ప్రభావం వల్ల మేఘాలు ఏకంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించాయి. ఉత్తరాంధ్ర మీదుగా ఉన్న మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో చేరింది. ఇది కనుక మరింత బలపడితే అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో గంటకు 57 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఎండల తీవ్రత పీక్స్లో ఉంది. శనివారం నాడు రాష్ట్రంలోని 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. విజయనగరం, గోదావరి జిల్లాలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీలు, రాయలసీమలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయి. ఆదివారం నుంచి ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇంతటి ఎండల్లోనే ఐఎండీ భారీ వర్షాలు, పిడుగుల అలర్ట్ ఇచ్చింది. మే 30 నుంచి జూన్ 2 వరకు కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమతో పాటు తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా మే 30, 31 తేదీల్లో తీర ప్రాంత ఏపీలో పిడుగులు పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. వాన పడటానికి ముందు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, కొన్నిసార్లు ఏకంగా 70 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురు గాలులు వీయనున్నాయి. ఇక ప్రపంచ వాతావరణ పరిస్థితులను చూస్తే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన టైఫూన్ జంగ్మీ క్రమంగా బలపడుతోంది. ఇది గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటోంది. ఇది ఎలనినోకి మరింత బూస్ట్ ఇస్తుండటంతో ఆగ్నేయ ఆసియా వైపు వేడిగాలులు వీచే ప్రమాదం ఉంది. అయితే భారత్ చుట్టుపక్కల మాత్రం భూమధ్య రేఖ అంతటా మేఘాలు దట్టంగా ఉన్నాయి.